హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి. ఈరోజు సీట్స్ కోసం, క్లారిటీ కోసం ఈ ప్రత్యేక వీడియో చేస్తున్నానండి. ఇంకా చాలామంది సీట్స్ కోసం మనకి వాట్సాప్లో అలాగే ఫోన్స్ ద్వారా చాలా సందేహాలు అడుగుతున్నారు. చాలాసార్లు వీడియోస్లో చెప్పినా సరే ఇప్పటికీ కూడా చాలామంది మీకు డబ్బులు ఎలా పంపించాలండి, లేదా మీకు పోస్టేజ్ ఎలా పంపించాలండి, కవర్ ఎలా పంపించాలండి అని చెప్పి అడుగుతున్నారు. నేను క్లియర్ కట్గా ఈ వీడియో ద్వారా మరోసారి మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే మీ సందేహాలకు సమాధానాలు క్లియర్గా ఉంటాయి. అప్పుడు మీరు ఈజీగా పంపించవచ్చు. అందుకు నేను మీ అందరికీ కూడా వీడియో చివరి దాకా చూడమని చెప్తున్నానండి. ఇంకోలా కాదు, సీట్స్ ఎవరికైతే కావాలో చాలామంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉందండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈరోజు పోస్టేజ్ కోసం ఫోన్పే చేసేసి నాకు మళ్ళీ నెక్స్ట్ డే లేకపోతే ఆ థర్డ్ డే నాకు ఫోన్ చేసేస్తున్నారు. అంటే మీకు చెప్పదలిచింది ఏంటంటే ఒక సీరియల్ ప్రకారం మనం పంపిస్తున్నామండి. ఇవన్నీ కూడా మీ నేమ్స్ అండి, మీ అడ్రస్లు అనమాట. ఇవన్నీ కూడా మీ అడ్రస్లే. ఇక్కడ చూడండి, ఈ అడ్రస్లన్నీ కూడా మేము రాసుకుంటాము ముందుగా. ఇది చూడండి ఎంత బుక్ అయిపోయిందో చూడండి ఒకసారి. అయిపోయినవి ఎప్పుడు పంపించాము దీనిలో రాసుకుంటాం అనమాట. రాసుకొని చూసుకుంటాం. వెయిటింగ్ లిస్ట్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఆ వెయిటింగ్ లిస్ట్ ప్రకారంగా నేను పంపించడం జరుగుతుందండి. ఇలా వేసుకుంటాం అనమాట. ఇలా వేసుకొని పంపిస్తాం అనమాట ఆ విధంగా. కాబట్టి దయచేసి నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు పంపించిన వెంటనే పంపించలేనండి. ఎందుకంటే కనీసం ఒక 1 వీక్ అవుతుందండి. ఎందుకంటే 1 వీక్ అవుతుంది, మీకన్నా ముందు పంపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పంపించాలి కదా, వాళ్ళకి పంపించాక మీకు పంపించాలి. ఎందుకంటే ఆ విధంగా సీరియల్గా రాసుకుంటారు. మీరు మనకు వాట్సాప్లో మీరు మీ అడ్రస్ పంపిస్తున్నారు, కొంతమంది ఇంకా డౌట్స్ పంపిస్తున్నారు. అది డౌటా యాక్చువల్గా మీరు పంపించిన పోస్టేజ్ అనేది నేను చూడాల్సి వస్తుంది. చూసేసరికి ఏమవుతుందంటే మీరు సార్ మాకు పంపించలేదు అనేస్తున్నారు. వెంటనే నేను రాసుకుంటాను అడ్రస్, కానీ వెంటనే పంపించాను కదా, ఆ సీరియల్లో పంపించాలి. కాబట్టి అది గమనించానండి. నెక్స్ట్ కొంతమంది ఏంటి సార్ మాది ఇంతవరకు చూడలేదు సార్ అంటున్నా. రోజుకి నేను ఒక 20 వరకు చూస్తానండి. 20 వరకు ఇందులో రాసుకుంటాను. ఈ రాసుకున్న 20లో ఒక 20 లేదా 15 వరకు నేను కవర్స్ రాస్తాను. ఇదిగోండి కవర్స్, రెడీ అయిపోయి కవర్స్. ఈ విధంగా కవర్స్ రాసుకొని ఇవి 15 మాత్రమే తీసుకుంటారు పోస్ట్ ఆఫీస్లో. రోజుకి 15. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్ చేయాలి, స్పీడ్ పోస్ట్ కాబట్టి ట్రాకింగ్ మీకు వస్తుంది. మీ సెల్ నెంబర్కి ట్రాకింగ్ వస్తుంది. కాబట్టి సెల్ నెంబర్ కూడా వాట్సాప్లో ఉన్న సెల్ నెంబర్ ఇస్తే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి మీ అందరూ గమనించాలి ఈ విషయాన్ని. మీకు అందరికి సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొక శుభవార్త ఏంటంటే మనకి మళ్ళీ కొత్త సీట్స్ వచ్చాయండి. అందుకోసం ప్రత్యేక వీడియో చేస్తున్నాను. దీంతో పాటు మీ సందేహాల సమాధానాలు ప్లస్ కొత్త వీడియో ఏంటంటే మనకి కాకినాడ తూలూరు నుంచి ఆ దగ్గర నుంచి శ్రీ గారు అంటాం. తను ఇదిగోండి ఒక బాక్స్ మీ అందరి కోసం. నిజంగా చాలా కష్టంలో ఉండి కూడా మీకోసమని నా ద్వారా పంపిణీ చేయమని చెప్పి ఈ షీట్స్ బాక్స్ ఈరోజే వచ్చింది. అందులో ఏ షీట్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను నేను. మా దగ్గర ఉండే షీట్స్ చూశారు కదా, ఇవన్నీ కూడా మా దగ్గర ఉండే షీట్స్ అండి. ఇవన్నీ మీకు ఇవ్వడానికే. ఇందులో చూడండి అల్లం ఉంది, పసుపు ఉంది, అలాగే వరుసగా విత్తనాలు అన్నీ కూడా మీకు ఇదివరకు నేను చెప్పాను. మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను దీని మీద, ఒకసారి చూడండి. తర్వాత మీకు ఈ బాక్స్ కూడా ఇప్పి ఏమున్నాయో దానిలో కూడా చూపిస్తాను నేను. ఇది చూసారండి, కాశీ టమాటా సీడ్స్. ఇంకొన్న కొద్దిగా వేసుకుంటామండి. టెంకిస్ అండి, జినియా, శంఖం పూలండి, మిరప, వంగ, గుమ్మడి, దాని కింద ఇదండి కందులు, చిక్కుళ్ళు, బెండ, జనుగులు, వేరే కందులు అండి, తొప్పు కందులు అంటారు. ఇవి కాకుండా ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ అండి. ఏంటంటే జునియా అండ్ బొగడ ఇదండి. తర్వాత కొంతమంది చాలామంది వాడమరలు కూడా అడుగుతున్నారు. వాడమరలు కూడా సిద్ధం చేసామండి. అది కూడా ఇది మీకు తెలుసు కదా, కొండ పసుపు, కొండ అల్లం. దీంతో పాటు మరికొన్ని విత్తనాలు కూడా ఇవి కూడా ఉన్నాయి. కొంతమంది స్పెషల్గా అడుగుతున్నారు కాబట్టి ఆ విత్తనాలు కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయండి. ఇది మేము పంపిస్తున్న విత్తనాలు. ఇప్పుడు మన శ్రీదేవి గారు కొన్ని షీట్స్ పంపించారు. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అలా కట్ చేసి ఒకసారి కట్ చేసి ఈరోజే వచ్చిందండి పోస్టర్లో. తను చాలా శ్రమపడి, ఈ మధ్య మీ అందరికీ తెలుసు తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో తెలుసు. మనందరం కూడా మరి తనకి సహకరించాం. ఆ కృతజ్ఞతతో ఆవిడ చాలా మెసేజ్ మనకు పెట్టారు. తన్ని వాళ్ళ హస్బెండ్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నారు, కానీ ఆయన బెడ్ మీదే ఉన్నారు. ఇంకా బాగా రికవరీ కావాలి.
ఇంకా ఫిజియోథెరపీ కావాలి, ఇంకా చాలా చాలా విషయాలు తను చెప్పి బాధపడ్డారు. అయినా సరే మీ అందరితో సహకారంతో తను ఇంటికి రావడం జరిగింది. అది నిజంగా దేవుడి కృపలేని మనందరం కూడా భావించాలి. మీ అందరి తరకు ప్రార్థనలు ఫలించాయని చెప్పి తను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అందరికీ కూడా మన గ్రూప్ ద్వారా అలాగే మన ఛానల్ ద్వారా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఎక్కడి నుంచో చాలామంది ఎక్కడెక్కడి నుంచో తెలియని వాళ్ళు కూడా తనకి ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి తరపున. అలాగే ఇప్పుడు వారు పంపించిన ఇదిగోండి సిరి గారు చిక్కుళ్ళు పంపించారండి. చెమ్మకాయ సీడ్స్ అండి, అలాగే పర్పుల్ క్లవ్ బీన్స్, అలాగే గ్రీన్ క్లవ్ బీన్స్, అలాగే క్లవ్ బీన్స్ ఇవన్నీ కూడా పంపించారు. ఇంకా గ్లోరీస్ పంపించారు. తర్వాత 5 రకాల సొర విత్తనాలు కూడా పంపించారు చూసారా. అలాగే గ్రీన్, రెడ్, స్టార్ బెండ విత్తనాలు కూడా పంపించారు. చిక్కుడు 3 రకాలు పంపించారు. రెడ్ బచ్చలి కూడా పంపించారు. ఇలా చాలా రకాలు పంపించారండి. అవన్నీ కూడా మా పాప అవన్నీ తీస్తుంది. అవన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల్లో అవి కూడా మన ఉత్సాహం కూడా ఆరంభించడం జరుగుతుందండి. స్వర ఇది కూడా స్వర అండి, చాలా ఎక్కువ పంపించారు. చాలామంది కావాలంటున్నారు కాబట్టి సీజన్లో వేసుకోండి. ఇది పంపిస్తాను. చిక్కుళ్ళు అది కొన్ని కవర్స్ కూడా విడిపోయాయండి. అందుకు అదిగో లూజ్ విత్తనాలు కూడా ఆ విధంగా వచ్చాయి. అవన్నీ కూడా వేరు చేయాలి. చాలా విత్తనాలు పంపించారండి. సిరిగారికి మనంత తరపున మెనీ థ్యాంక్స్ అండి. ఎంత దీనిలో కూడా చక్కగా వాళ్ళు ప్యాక్ చేశారు కదండి పాప. ఇవన్నీ కూడా మీ అందరి కోసం శ్రీదేవి గారు అంత కష్టంలో కూడా మనందరికీ కూడా పంపించడం జరిగింది. ఇవి మీ అందరికి పంపించడం జరుగుతుంది కొద్ది రోజుల్లో. వారికి మన గ్రూప్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున, మన వేవర్స్ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత కష్టంలో కూడా గుర్తుపెట్టుకొని వెంటనే ఇంటికి వెళ్ళి అవి పంపించడం జరిగింది. చూసారు అంత ఇంట్రెస్ట్గా. అంటే ఈ మొక్కల అభిలాష ఉన్నవాళ్ళు ఏం కోరుకుంటారంటే వాళ్ళు పెంచుకోవడమే కాదండి, 10 మందికి ఇచ్చి 10 మంది పెంచుకుంటే ఆ ఫలాలు అనేవి అందరికీ చేరాలని కోరుకుంటారు. అలాగే మనందరం కూడా అలాగే కోరుకోవాలి. ఇది ఇంకా విస్తృతం కావాలనే మనందరం కోరుకోవాలి. మరి మీకు క్లియర్గా చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది కొద్దిగా టైం బాండ్ అండి. తొందరపడకండి. ఎందుకంటే మనకి సీజన్ ఎండ్ అయిపోయింది. కొత్త సీజన్ స్టార్ట్ అయ్యేసరికి జూన్ అవుతుంది. జూన్లో వర్షాలు పడితే మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈలోగా ఏవైతే పాత కంటైనర్స్ ఉన్నాయో ఆ తర్వాత మనకి జూన్ ముందు మనం అవన్నీ కూడా మళ్ళీ రీపార్ట్ చేసుకొని ఆ మట్టిని తీసి మళ్ళీ దాన్ని సారవంతం చేసుకొని ఆ విధంగా మళ్ళీ మనం కొత్త విత్తనాలను వేసుకోవడం జరుగుతుంది. దాని మీద ప్రత్యేక వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఈ విధంగా సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి ఎవరైతే సీడ్స్ కోసం అడుగుతున్నారో నాకు వాళ్ళు అడ్రస్ క్లియర్గా పెట్టండి, పిన్ కోడ్ కరెక్ట్గా వేయండి. మరీ చెప్తున్నాను నేను, తొందరపడద్దండి. మీవన్నీ కూడా ఈ రిజిస్టర్లో నమోదవుతున్నాయి. నమోదైన తర్వాత సీరియల్ ప్రకారం రోజుకి 10 to 15 కవర్స్ మాత్రమే పోస్టల్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాలి. ఎందుకంటే మాకు సుమారుగా 100-150 వరకు కూడా వెయిటింగ్ లిస్ట్ ఉందండి. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఒక 15 అయ్యేసరికి మరొక 15 వచ్చి చేరిపోతున్నాయి. మళ్ళీ 15 అయితే మళ్ళీ 15 ఇలాగా ఆ 150 అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అంతకంటే ఎక్కువ తీసుకోవటం. ఎందుకంటే 15 కవర్స్ పంపించడానికి వాళ్ళకి మినిమం 45 minutes అవుతుందండి. ఎందుకంటే అది కంప్యూటర్లో వాళ్ళు ఫీడ్ చేయాలి, ఒక స్టిక్కర్ అంటించాలి, వెయిట్ చేయాలి. ఇదంతా కూడా టైం బాగుంది. ఇక్కడ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది, ఎందుకంటే ఈ సపోజ్ స్టెప్స్ కాబట్టి ఎక్కువ మంది ఉండరండి. కాబట్టి వాళ్ళ ఇబ్బంది కూడా మనం గమనించాలి. ఆ విధంగా మీ అందరూ కూడా సహకరించాలి. అడిగినందరికీ కూడా తప్పకుండా ఇస్తానండి. ఉన్న వరకు ఇది సీజన్ ఎండింగ్ కాబట్టి నేను ఏప్రిల్ నెలాఖరు వరకు ఇది పనిచేసిన తర్వాత మన సీజన్లో మనం స్టార్ట్ చేసుకుందాం. మీ అందరికీ కూడా ఈ విధంగా ఇంట్రెస్ట్గా చాలా చక్కగా మీ అందరూ కూడా వేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి అప్పారావు గారు కూడా చాలామందికి ఇచ్చారు. అసలు వారి స్ఫూర్తి ఇదంతా కూడా ఆ విధంగా మనం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో 4 స్టేట్స్ నుంచి కూడా మనకి ఫోన్ కాల్స్, అలాగే వాట్సాప్లో మెసేజెస్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. అయితే అందరికీ దయచేసి ఇంకోలాగా అనుకోకుండా అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఆ రిప్లైకి బదులుగానే ఈ వీడియో చేస్తానండి, అది గమనించాలి. కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మరింత మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ విషయం అనేది మరి 10 మంది తెలుస్తుంది. లైక్ చేస్తే ఇది విస్తృతం అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇది మరింత మందికి వెళ్తుందండి. అంటే ఇది ఎలా పంపిస్తాను కాదు, యూట్యూబ్ పంపిస్తుందండి.
ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే అంతమందికి ఇది విశుద్ధి చేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మన వీడియోస్ అనేవి, అలాగే మన విత్తనాల పంపిణీ అనేది ఆ విధంగా బయటకు వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా మీ అందరూ కూడా హెల్ప్ చేయమని చెప్పి, మీ అందరూ కూడా అందుకు సహకరించమని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, 1 and all.